వెల్కమ్ టు సంపత్ కుమార్ కన్కు యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ టు మిషన్ సంపత్ కుమార్ కన్కు ప్రో ట్రేడర్స్. బ్రేక్అవుట్ స్ట్రాటజీ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో జనరల్గా మీకు బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ చాలామంది చాలా విధాలుగా యూజ్ చేస్తారు. బ్రేక్అవుట్ అనగానే ఒకటే స్ట్రాటజీ అనుకోకూడదు. సో బ్రేక్అవుట్ స్ట్రాటజీ నేను ఏ విధంగా యూజ్ చేస్తాను అనేటువంటిది ఓకే. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్ట్రాటజీ ఆల్సో. ఒక్కొక్కసారి కొన్ని నెలల్లో మంచి ప్రాఫిట్స్ ఉంటాయి, కొన్ని నెలల్లో యావరేజ్గా ఉంటుంది దీని రిజల్ట్ అనేటువంటిది. కొన్ని నెలలు ఓకే, ఫ్యూ మంత్స్ కొన్ని రిజల్ట్ అనేటువంటిది కొన్నిసార్లు మనకి యావరేజ్గా ఉంటుంది, కొన్నిసార్లు మంచి మంచి రిటర్న్స్ ఇస్తుంటుంది. సో దీంట్లో రిస్క్ రివార్డ్ రేషియో 1:2 అన్నమాట. ఓకేనా. సో మనం లాస్ట్ డిస్కస్ చేసినటువంటి స్ట్రాటజీలో 1:1.5 అలా చెప్పాం కదా. సో దీంట్లో 1:2 ఉంటుంది. సో అవన్నీ కూడా మీకు ఇప్పుడు స్క్రీన్ పైన చూపిస్తాను స్ట్రాటజీ ఏంటి అనేటువంటిది. సో జనరల్గా బ్రేక్అవుట్ స్ట్రాటజీ అనగానే మీరు చాలా వినుంటారు. కొంతమంది 5 మినిట్స్ క్యాండిల్ తీసుకొని దాని లో హై మార్క్ చేసుకొని ఎటు సైడ్ బ్రేక్ అయితే అటు సైడ్ ఎంట్రీ తీసుకుంటారు. 15 మినిట్స్ తీసుకుంటారు. ఓకే, 15 మినిట్స్ క్యాండిల్ తీసుకొని లో హై అలా చేస్తారు కొంతమంది. సో ఇవన్నీ ఏంటంటే దీంట్లో కొన్ని పనిచేస్తాయి, కొన్ని పనిచేయవన్నమాట. సో నాకు బాగా నచ్చినటువంటిది నేను ఏ రకంగా యూజ్ చేస్తాను అనేటువంటిది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో కొంతమంది ఏమో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వెయిట్ చేసుకొని సపోర్ట్ డ్రా చేసుకొని రెసిస్టెన్స్ డ్రా చేసుకొని ఆ లైన్స్ బ్రేక్ అయినప్పుడు వాళ్ళ ఐడియా ప్రకారం వాళ్ళు ఎంట్రీస్ తీసుకుంటారు. సో మరి నేను ఏ విధంగా చేస్తాననేటువంటిది ఈ స్ట్రాటజీ అన్నమాట. సో మీకు ఇచ్చేటువంటి స్ట్రాటజీలో చాలా మాడిఫికేషన్స్ చేసి ఓకే. సో ఫస్ట్ ఒక రకంగా అనుకున్నాను, దాని రిజల్ట్ ఒక రకంగా ఉంది. సో దాంట్లో కొన్ని మాడిఫికేషన్ చేశాను, మళ్ళీ అది కొంచెం లేదన్నట్టుగా ఉంది. దాంట్లో మాడిఫికేషన్ చేసిన తర్వాత 3-4 టైమ్స్ మాడిఫికేషన్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి ఇవ్వబోతున్నటువంటి స్ట్రాటజీ మనకి ఇప్పుడు తయారైందన్నమాట. అర్థమవుతుందా? సో ఈ స్ట్రాటజీ మీరు చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అంటే దీంట్లో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు స్ట్రాటజీ గురించి డిస్కస్ చేయబోయే ముందు, నెంబర్ 1, మీరు ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో చూడండి స్కిప్ చేయకుండా. ఓకే. నెంబర్ 2, నేను ఈ స్ట్రాటజీని జూన్ 2024 ఓకే. సో జూన్ మంత్ మొత్తం మీకు ఎన్ని ఎంట్రీస్ దొరికాయి ఏంటి అనేటువంటిది చూపిస్తాను ఈ వీడియోలో. ఓకే, స్ట్రాటజీ ఏంటి, జూన్ మంత్లో మొత్తం ఎన్ని ఎంట్రీస్ దొరికాయి, సో అది కూడా మీకు చూపించడం జరుగుతుందన్నమాట. ఓకే. సో సెకండ్ పాయింట్ వచ్చేసరికి మీరు ఏం చేస్తారు అంటే నేను జూన్ మంత్ చూపిస్తాను కదా. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో చూసి, ఎందుకంటే మీకు వీడియోలో ఏమైనా గ్యాప్స్ ఉంటే, ఎందుకంటే కండిషన్స్ సరిగా వినకుండా ఎలా పడితే అలా ట్రేడ్ చేయకూడదు. సో జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి చూడండి, తప్పేం లేదు. ఓకే. రెండోసారి చూసిన తర్వాత సెకండ్ పాయింట్ ఏంటి అంటే నేను జూన్ మంత్ చూపించాను, మీరు మే మంత్, ఏప్రిల్ మంత్ కానీ లేదంటే ర్యాండమ్గా ఏదో ఒక మంత్ సెలెక్ట్ చేసుకొని ఆ మంత్ రిజల్ట్ ఎలా ఉంది అనేటువంటిది బ్యాక్ టెస్ట్ చేయండి. అది సెకండ్ పాయింట్ అండి. ఓకే. సో థర్డ్ పాయింట్ వచ్చేసరికి రియల్ ట్రేడ్ చేయకుండా, ఓకే, రియల్ అమౌంట్తో ట్రేడ్ చేయకుండా ఈరోజు 29th జూన్ ఓకే. సో 30 జూన్ హాలిడే ఉంది, 1st జూలై మనకి మండే. ఓకే, మండే నుంచి మీరు ఏం చేస్తారంటే పేపర్ ట్రేడింగ్ మీన్స్ ఇయర్ వర్చువల్ ట్రేడింగ్ యాప్స్ ఉన్నాయి కదా, ఫ్రంట్ పేజ్ కానీ ఏదైనా సరే, ఫ్రంట్ పేజ్ కాకుండా ఇంకా వేరే మీకు నచ్చినటువంటి వేరే యాప్ అయినా సరే, సో వాటిలో వర్చువల్ ట్రేడింగ్ చేయండి. ఒక 1 మంత్ చూడండి, దాని రిజల్ట్ ఎలా ఉందనేటువంటిది మీరు కంపల్సరీ చూడాల్సి ఉంటుంది. ఓకే. సో ఈ 3 పాయింట్స్ మీకు గుర్తుండాలి. ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో మీరు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మిస్ అవ్వకుండా ఒకసారి వీడియో చూడండి. రెండవది, నేను జూన్ మంత్ చూపించాను, మీరు ర్యాండమ్గా మే మంత్ కానీ ఏప్రిల్ మంత్ కానీ ఏదో ఒక మంత్ బ్యాక్ టెస్ట్ చేయండి. మూడవది, వర్చువల్ ట్రేడింగ్ మాత్రమే చేయండి, రియల్ ట్రేడింగ్ చేయకండి. ఓకే. సో దాని తర్వాత మీకు దాంట్లో వచ్చినటువంటి రిజల్ట్ని బట్టి, వర్చువల్ ట్రేడింగ్లో వచ్చినటువంటి రిజల్ట్ని బట్టి తర్వాత మీరు ఎన్ని లాట్స్తో ట్రేడ్ చేస్తారు ఏంటి అనేటువంటిది తర్వాతి విషయం అన్నమాట, ఆ రిజల్ట్ని బేస్ చేసుకొని. ఓకే. సో ఇది అర్థమైందా? మీరు వర్చువల్ ట్రేడింగ్ మాత్రమే చేయాలి, ఎవరు ఎన్ని చెప్పినా సరే మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోవాలి. రియల్ టైం మార్కెట్లో ఖచ్చితంగా బ్యాక్ టెస్ట్ ఒకటి చేస్తే సరిపోదండి, రియల్ టైంలో ఎలా ఉంటున్నారు అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. కాబట్టి రియల్ మార్కెట్లో అంటే రియల్గా ట్రేడ్ చేయం, బట్ రియల్ మార్కెట్లో ఏదైతే మార్కెట్ జరుగుతుందో ఆ టైంలో వర్చువల్ ట్రేడింగ్ చేయాలి కంపల్సరీగా. వర్చువల్ ట్రేడింగ్, పేపర్ ట్రేడింగ్. ఓకే, ఫ్రంట్ పేజ్లో ప్రాక్టీస్ చేయండి, చాలా బాగుంటుంది. దాంట్లో మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో చేసుకోవచ్చు. ఓకేనా. సో లింక్ కూడా, ఫ్రంట్ పేజ్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి ఒకసారి. సో ఇవి మీరు కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. ఓకేనా. దీంట్లో మీకు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంట్రీ తీసుకున్న తర్వాత 20 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుందండి. ఓకే. సో ఎంట్రీ తీసుకున్న తర్వాత 20 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది, టార్గెట్ ఏమో 40 పాయింట్స్ ఉంటుంది. సో అర్థమైంది కదా. ఈ స్ట్రాటజీని నిఫ్టీలో మాత్రమే అప్లై చేయాలి, బ్యాంక్ నిఫ్టీలో అప్లై చేయొద్దు. ఓకే.
మళ్ళీ నేను స్టాక్స్లో అప్లై చేయొచ్చా, కమ్యూనిటీలో అప్లై చేయొచ్చా, సో ఇలాంటివి ఏవి అడగొద్దండి. వీడియోలో మనం ఎందులో అప్లై చేయమని చెప్తున్నామో అందులో మాత్రమే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ బాగుంది, నేను దీన్ని చేసుకుంటాను, ట్రేడ్ చేసుకుంటాను అనుకుంటే ఆ తర్వాత విషయం మీది తర్వాత. ఓకే, ఫస్ట్ అయితే ఖచ్చితంగా వర్చువల్ ట్రేడింగ్ చేయాలి. ఇది నిఫ్టీలో మాత్రమే పనిచేస్తుంది, బ్యాంక్ నిఫ్టీలో పనిచేయదు. ఓకే, ఈ స్ట్రాటజీ నిఫ్టీలోనే పనిచేస్తుంది. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో పనిచేయదు. 5 minutes టైం ఫ్రేమ్లోనే వాడాలి, నార్మల్ క్యాండిల్ స్టిక్సే వాడాలి. ఇంతకుముందు మనం చెప్పినటువంటి స్ట్రాటజీస్ ఉన్నాయి కదా, సుదర్శన చక్రం స్ట్రాటజీ, సుదర్శన చక్రం 2 స్ట్రాటజీ, ఎస్కేకే స్కాల్పింగ్ స్ట్రాటజీ, వాటిలో మనం హైకెనాషి క్యాండిల్స్ వాడాం. దీంట్లో నార్మల్గా జపనీస్ క్యాండిల్స్ ఉంటాయి కదా, నార్మల్గా ఉండేటువంటి క్యాండిల్స్ మీకు బై డిఫాల్ట్ ఏవైతే ఓపెన్ అవుతాయో ఆ క్యాండిల్స్ మాత్రమే యూజ్ చేయాలి. నిఫ్టీలో వాడాలి, 5 minutes టైం ఫ్రేమ్ యూజ్ చేయాలి. ఓకే, నిఫ్టీ 5 minutes అండ్ నార్మల్ క్యాండిల్స్, జపనీస్ క్యాండిల్స్. ఓకే, సో ఈ 3 పాయింట్స్ మీకు గుర్తుండాలి. రైట్, ఇప్పుడు స్ట్రైట్గా పాయింట్లోకి వెళ్దామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇది నిఫ్టీ స్పాట్ చార్ట్ అండి. మీరు ఇక్కడ చూస్తుంది tradingview.comలో ఓపెన్ చేశాను, నిఫ్టీ స్పాట్ చార్ట్. ఓకే, సో మీరు ఏ బ్రోకరేజ్ ప్లాట్ఫామ్లో అయినా యూజ్ చేయొచ్చు అండి. దీంట్లో ట్రేడింగ్ వ్యూలోనే చార్ట్ చూడాలనేటువంటి కండిషన్ అనేటువంటిది ఏమీ లేదండి ఇందులో. ఓకే, సో మీరు జిరోదాలో చూడవచ్చు, అబ్స్టాక్స్లో చూడవచ్చు, ఎల్ఐసి బ్లూలో చూడవచ్చు, ఎందులో చూసినా దాంట్లో డిఫరెంట్ అయితే ఏముండదండి. ఓకేనా, సో చార్ట్ ఎందులోనైనా చూడొచ్చు. నేను tradingview.com వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను. సో మనకి దీంట్లో ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇది నిఫ్టీలో మాత్రమే అప్లై చేయాలి, వేరే స్టాక్స్లో కానీ ఓకే బ్యాంక్ నిఫ్టీలో కానీ దీన్ని అప్లై చేయకూడదు. నా స్ట్రాటజీ ప్రకారం, అంటే నా అబ్జర్వేషన్ ప్రకారం అయితే దీన్ని వేరే రకంగా వేరే స్టాక్స్లో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ దీన్ని యూజ్ చేయకూడదు, నిఫ్టీలో మాత్రమే యూజ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి టైం ఫ్రేమ్ వచ్చేసరికి 5 minutesలో ఉండాలి. ఓకేనా, సో టైం ఫ్రేమ్ వచ్చేసరికి 5 minutes టైం ఫ్రేమ్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎగ్జాంపుల్గా 28th. ఓకే, 28th జూన్ ఇది. సో మనకి 29-30 హాలిడే ఉంది. సో జూలై 1 మనకి మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో మనం జూలై ఈరోజు మనం ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాం. ఈ రోజు మనం ట్రేడింగ్ చేయాలనుకుంటే ఈ ప్రీవియస్ డే ఉంటుంది కదా, సో దీన్ని ప్రీవియస్ డే అంటాం. ఓకే, ప్రీవియస్ డే అంటే ఏంటి, మనం ఏ రోజైతే ట్రేడింగ్ చేయాలనుకుంటున్నామో దానికి ముందు ఉన్నటువంటి రోజు అన్నమాట ప్రీవియస్ డే. ఓకే, సో బిగినర్స్కి కూడా అర్థం కావాలని నేను స్లోగా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇది ప్రీవియస్ డే. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఇక్కడ ఈ లైన్ కనిపిస్తుంది కదా 28th, ఇక్కడ మళ్ళీ జూలై ఇది కనిపిస్తుంది కదా, సో ఇక్కడ వరకు ఉన్నటువంటిది ఇదంతా ఒక రోజు ప్రీవియస్ డే. సో దీంట్లో ఉన్నటువంటి లో అండ్ హై మార్క్ చేసుకోవాలి. ఓకేనా, సో లో అండ్ హై, సో ఇదే కదా లో, డే మొత్తానికి లో అండి. ఓకే, సో మనకి డే మొత్తానికి లో 28th ఇక్కడ స్టార్ట్ అయింది మనకి మార్కెట్. ఓకే, ఇక్కడ స్టార్ట్ అయ్యి హైయెస్ట్ లో ఎక్కడుంది అంటే దానికంటే ఇంకా లో ఉండకూడదు అన్నమాట డే మొత్తంలో. ఓకే, సో ఎక్కడుంది ఇది. ఓకే, సో ప్రీవియస్ డే లో, పీడిఎల్ అంటాం దీన్నే. సో అలాగే పీడిహెచ్, ప్రీవియస్ డే హై. ఓకే, ప్రీవియస్ డే హై. ఓకే, ఇదే కదా, రైట్. ఓకే, ప్రీవియస్ డే లో మార్క్ చేసుకున్నాం, హై మార్క్ చేసుకున్నాం. మీకు ఇలా అయితే ఈజీగా ఉంటుంది అర్థం అవ్వడానికి. సో ఇప్పుడు అర్థమైంది కదా. ఓకే, ఇక్కడ ఇది పీడిహెచ్, ప్రీవియస్ డే హై. ఓకే, ఇదేంటిది పీడిఎల్, ప్రీవియస్ డే లో, పీడిఎల్. ఓకే, మనం ఇప్పుడు హై అండ్ లో రెండింటిని మార్క్ చేసాం. ఇప్పుడు ఎలా ట్రేడ్ చేయాలంటే నెక్స్ట్ డే మీన్స్ మనం ఏ రోజైతే ఈరోజు ట్రేడ్ చేయాలనుకుంటున్నామో ఆ రోజు ఇలా ప్రీవియస్ డే యొక్క హై అండ్ లో మార్క్ చేసి పెట్టుకున్నాం. ఫస్ట్ పాయింట్ ఏంటి, నిఫ్టీలో మాత్రమే అప్లై చేయాలి. సెకండ్ పాయింట్ ఏంటి, నార్మల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ యూజ్ చేయాలి. జపనీస్ క్యాండిల్స్ మనం ఏదైతే నార్మల్గా డిఫాల్ట్గా ఉంటాయో అది మాత్రమే యూజ్ చేయాలి. హైకెనాషి క్యాండిల్స్ కానీ వేరే ప్యాటర్న్స్ కానీ యూజ్ చేయొద్దు. ఓకే, సో థర్డ్ పాయింట్ ఏంటి, 5 minutes టైం ఫ్రేమ్ యూజ్ చేయాలి. ఓకే, ఫోర్త్ పాయింట్ ఏంటి, ప్రీవియస్ డే లో, ఏ రోజైతే మనం ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నామో దానికి ముందు రోజు యొక్క లో అండ్ హై, పీడిహెచ్ పీడిఎల్ రెండింటిని ఇలా డ్రా చేసి పెట్టుకోవాలి. ఓకే, సో ఫిఫ్త్ పాయింట్ ఇప్పుడు ఎంట్రీ. ఓకే, ఎంట్రీకి కండిషన్ ఏంటి అంటే మనం ఏ రోజైతే ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ రోజు కంపల్సరీగా ఈ లైన్స్ మధ్యలోనే ఓపెన్ అవ్వాలి. ఓపెనింగ్, ఓకే, క్లోజ్ కిందైనా పైన మనకు సంబంధం లేదు. ఓకే, ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఉంటుంది కదా, మనం ఎలాగో 5 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ 5 minutes క్యాండిల్ యొక్క ఓపెన్ అనేటువంటిది, ఓకే, క్లోజ్తో మనకు సంబంధం లేదండి. ఓకేనా, ఓపెన్ అనేటువంటిది కంపల్సరీగా ఈ టూ లైన్స్ మధ్యలోనే అంటే ప్రీవియస్ డే యొక్క హై అండ్ ప్రీవియస్ డే యొక్క లో మధ్యలోనే ఓపెన్ అవ్వాలి. ఓకే, ఇది ఫస్ట్ కండిషన్ అండి కంపల్సరీగా.
ఓకే, ఒకవేళ ఈ ఫస్ట్ కండిషన్ ప్రకారం ఓపెన్ అయితే మనం ఎంట్రీ కోసం చూస్తాము. ఇలా ఓపెన్ కాలేదు, ఒకవేళ సపోజ్ ఏంటంటే ఇక్కడ ఓపెన్ అయింది, ఓకే, ఈ లైన్కి పైన ఓపెన్ అయినా, ఈ లైన్కి అంటే పీడిఎల్కి కింద ఓపెన్ అయినా, ఆ రోజు ఈ స్ట్రాటజీని మనం అప్లై చేయం. ఓకే, ఖచ్చితంగా ఈ 2 లైన్స్కి మధ్యలోనే ఓపెన్ అవ్వాలి. ఓకే, క్లోజ్తో సంబంధం లేదు, విక్స్తో సంబంధం లేదు, ఓపెన్ అవ్వాలి అంతే. ఓకే, సో ఆ పాయింట్ అయిపోయింది. ఇక్కడ ఒకవేళ సపోజ్ ఓపెన్ అయింది, నెక్స్ట్ ఎంట్రీ ఎలా తీసుకోవాలి అంటే, ఇన్ కేస్ ఇది కనుక ఇక్కడ ఉన్నటువంటి లైన్ పై సైడ్ ఉంది కదా, ఈ లైన్ని బ్రేక్ చేసింది అనుకోండి 5 మినిట్స్ క్యాండిల్ అనేటువంటిది. ఓకే, సో ఒక క్యాండిల్ అనేటువంటిది ఇక్కడ బ్రేక్ చేసింది. ఓకే, పైన క్లోజ్ అవ్వాలి. ఓకే, ఈ లైన్ పైన క్లోజ్ అవ్వాలి కంపల్సరిగా. ఓకే, క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ కాగానే వెంటనే ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏంటి ఎంట్రీ ఉంటుంది. ఓకే, స్టాప్ లాస్ ఎక్కడ అంటే, ఓకే, ఇక్కడ బాడీ కంపల్సరిగా దీనిపైన క్లోజ్ అవ్వాలి. ఇంపార్టెంట్ పాయింట్, బాడీ కంపల్సరిగా దీనిపైన క్లోజ్ అవ్వాలి. ఓకే, విక్ దాన్ని టచ్ చేసి వెళ్ళడం కాదు, విక్ కాదు, బాడీ క్లోజ్ అవ్వాలి. ఎంట్రీ ఇక్కడ ఉంటుంది. స్టాప్ లాస్ వచ్చేసరికి ఎంట్రీ దగ్గర నుంచి 20 పాయింట్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ అంటే ఏం తీసుకుంటాం, సిఈ తీసుకుంటామండి. ఓకే, సో ఇక్కడ మనకు మధ్యలో ఓపెన్ అయింది, తర్వాత ఏం చేసిందంటే ఇక్కడ ఒక క్యాండిల్ బ్రేక్ చేసింది, అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ 24,200 సిఈ ఇక్కడ మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సిఈ తీసుకున్న తర్వాత మనం పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ఇక్కడ స్పాట్ చార్ట్లో చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి, మన ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉందో ఎంట్రీ పాయింట్ నుంచి 20 పాయింట్స్ ఓకే తీసేయాలన్నమాట. ఎంట్రీ నుంచి -20 పాయింట్ చేస్తే ఎంత వస్తుందో అక్కడ మనకి స్టాప్ లాస్ ఉంటుంది. ఇప్పుడు మీకు అన్ని క్లియర్గా చూపిస్తాను. ఇది స్టాప్ లాస్ అవుతుంది. టార్గెట్ వచ్చేసరికి 1:2 కాబట్టి మనకు ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో అనేటువంటిది రిస్క్ రివార్డ్ రేషియో 1:2 కాబట్టి 40 పాయింట్స్ ఉంటుంది. ఎందుకంటే 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాం కాబట్టి 40 పాయింట్స్ టార్గెట్ ఉంటుంది. ఓకే, సో మన ఎంట్రీ దగ్గర నుంచి 40 పాయింట్స్ రీచ్ అయిన తర్వాత మనం తీసుకున్నటువంటి ఆప్షన్ని స్క్వేర్ ఆఫ్ చేసేయాలి. ఇది క్లియర్ అండి. ఒకవేళ ఇక్కడ మధ్యలో ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ బ్రేక్ చేసింది అనుకోండి, ఇక్కడ మనం పుట్ ఆప్షన్ తీసుకుంటాం. ఓకే, మధ్యలో ఓపెన్ అయ్యి మనకి పీడిహెచ్ ఈ పై లైన్ని బ్రేక్ చేసింది అనుకోండి, పీడిహెచ్ని ప్రీవియస్ డే హైని బ్రేక్ చేస్తే కనుక దానిపైన క్యాండిల్ క్లోజ్ అయితే కనుక సిఈ సైడ్ తీసుకుంటాం. డౌన్ సైడ్ వచ్చి ఇన్ కేసు ఒకవేళ డౌన్ సైడ్ ఉన్నటువంటి పీడిఎల్ ప్రీవియస్ డే లోని బ్రేక్ చేస్తే కనుక ఏం చేస్తాం, ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకుంటాం, పుట్ ఆప్షన్ని బై చేస్తాం. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ ఎంట్రీ ఇది. ఓకే, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నామంటే దీనికి ప్లస్ చేయాలి, ఇది కింది సైడ్ కాబట్టి దీనికి ప్లస్ చేస్తే 20 పాయింట్స్ ఎంత వస్తుందో ఆ వాల్యూ దగ్గర స్టాప్ లాస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మైనస్ చేయాలి 40 పాయింట్స్. ఓకే, అది టార్గెట్ అవుతుంది. ఇది క్లియర్ అండి. ఓకే, ఇది క్లియరా? అయితే ఇప్పుడు నేను మీకు జూన్ మంత్ మొత్తం మీకు చూపిస్తాను బ్యాక్ టెస్ట్. ఓకే, జూన్ మంత్ మొత్తం చూపిస్తాను. ఇక్కడ ఇది ఓకే, ఇది తీసేద్దాం. కొంత మీకు పేషెన్సీ కావాలి ఇది చూడడానికి. కొంతమంది ఇక్కడ నుంచే ఆపేస్తారు, ఎందుకంటే ఇక స్ట్రాటజీ తెలిసిపోయింది కదా, ఇంకా అవసరం లేదు. ఇక రేపటి నుంచి మార్కెట్లో దూకేయడమే. ఇక బ్యాక్ టెస్ట్ అవసరం లేదు, ప్రాక్టీస్ అవసరం లేదు, ఏది అవసరం లేదు ఇక. సో కొంతమంది అలా ఉంటారు, అందరూ కాదండి. ఓకే, సో అందరూ కాదు. జూన్ మంత్ మొత్తం చూపిద్దాం. ఓకే, జూన్ మంత్ మొత్తం చూస్తే అప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, జూన్ ఇక్కడే కదండి స్టార్ట్ అయింది, జూన్ ఇక్కడే కదా స్టార్ట్ అయింది, రైట్. ఓకే, సో ఇది 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో నిఫ్టీలో. ఓకే, అదైతే క్లియర్ కదా. సో మనం ఏం చేస్తాం, ఇది జూన్ మంత్ది ఇక్కడ 4th రోజు ట్రేడ్ చేయాలి మనం. ఓకే, ఇక్కడ 4th రోజు ట్రేడ్ చేయాలనుకుంటున్నాం. దీని ముందు రోజు ఎక్కడ ఉంది, ఇదే కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి ఈ ముందు రోజు యొక్క పీడిహెచ్ పీడిఎల్ ఓకే మార్క్ చేసుకోవాలి. ఓకే, సో ఇది నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను, పీడిఎల్ మార్క్ చేశాను చూడండి. పీడిహెచ్ ఇంకా మీకు అర్థం అవ్వడానికి ఓకే రైట్. సో ఇలా మార్క్ చేసుకున్నాం. ఓకే, సో ఇలాంటిది ఏంటంటే మీరు ఇలా గ్రీన్ కానీ బ్లూ కానీ పెట్టుకుంటే పై సైడ్ సిఈ సైడ్ అది పైన గ్రీన్ ఆర్ బ్లూ, దీన్ని బ్రేక్ చేస్తే సిఈ సైడ్, దీన్ని బ్రేక్ చేస్తే పిఈ సైడ్ ఎంట్రీ ఉంటుంది. సో ఇక్కడ ఏమైంది, ఫస్ట్ క్యాండిల్ ఇక్కడే జాగ్రత్తగా వినాలి. ఓకే, మనకు రెడ్ క్యాండిల్కి గ్రీన్ క్యాండిల్కి డిఫరెంట్ తెలుసు కదా, గ్రీను. ఓకే, సో ఇది రెడ్, ఇది గ్రీన్ క్యాండిల్ అనుకోండి, ఇది రెడ్ క్యాండిల్ అనుకోండి. ఇప్పుడు కలర్స్ చేంజ్ చేయడం అదంతా టైం వేస్ట్. ఓకేనా, ఇప్పటికే లెంత్ అవుతుంది మీకు, ఎందుకంటే బ్యాక్ టెస్ట్ నేను 1 మంత్ మొత్తం చూపించాలి కాబట్టి. ఓకే, గ్రీన్ అండ్ రెడ్. గ్రీన్కి ఏమో ఇది ఓపెన్ కింద ఉంటుంది, క్లోజ్ పైన ఉంటుంది. ఓకే, రెడ్ క్యాండిల్కి ఏమో ఓపెన్ పైన ఉంటుంది, కింద క్లోజ్ ఉంటుంది. ఇది క్లియర్ కదా, రైట్. సో ఇప్పుడు ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. రెడ్ క్యాండిల్ అంటే మనకి ఓపెన్ ఎక్కడుంది, ఈ రెండింటి లైన్కి మధ్యలోనే ఉంది కదా, అంటే ప్రీవియస్ డే హైకి ప్రీవియస్ డే లోకి మధ్యలోనే ఉంది కదా. కండిషన్ ఏం చెప్పాను, ఓపెనింగ్ క్లోజింగ్తో మనకు సంబంధం లేదు,
ఓపెనింగ్ అనేటువంటిది ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే ఓపెనింగ్ అనేటువంటిది ఈ లైన్కి పైన ఓపెన్ అవ్వద్దు, ఈ లైన్కి కింద ఓపెన్ అవ్వద్దు, ఈ రెండింటి మధ్యలోనే ఓపెన్ అవ్వాలి. ఓకే, సో ఇది అలాగే ఓపెన్ అయింది కదా ఫస్ట్ కండిషన్. ఓకే, సెకండ్ కండిషన్ ఏంటి, ఫస్ట్ ఎటువైపు మనకు బ్రేక్ చేసి క్లోజ్ అయితే అటువైపు పొజిషన్ తీసుకుంటాం. ఇటు బ్రేక్ చేసి క్లోజ్ అయితే సిఈ తీసుకుంటాం, ఇటు సైడ్ బ్రేక్ చేస్తే పిఈ తీసుకుంటాం. సో ఇది ఏమైంది, ఫస్ట్ క్యాండిలే దీన్ని క్లోజ్ చేసింది. ఫస్ట్ క్యాండిల్ అయినా కూడా మనం తీసుకుంటాం. ఓకే, ఇది క్లియరా? ఫస్ట్ క్యాండిల్ ఈ స్టార్ మార్క్ అన్నమాట. ఫస్ట్ క్యాండిల్ అయినా కూడా మనం తీసుకుంటాము. మనకు ఓపెనింగే ఇంపార్టెంట్, ఆ మధ్యలో అయిందా లేదా. ఓకే, సో ఓపెనింగ్ అయింది, క్లియర్. సో ఇక్కడ పైన ఇక్కడ కింద ఏమైంది, ఈ లైన్ కింద క్లోజ్ అయింది. క్లోజ్ అయినప్పుడు ఇక్కడ మన ఎంట్రీ ఉంటుంది. ఓకే, సో మీకు ఇక్కడ ఇది డ్రా చేద్దాం, షార్ట్ పొజిషన్ కదా, సో ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. ఓకే, 20 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ డ్రా చేశాను చూడండి. ఓకే, సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్ పెట్టాం, 20 పాయింట్స్ పెట్టాం. టార్గెట్ వచ్చేసరికి ఎన్ని పాయింట్స్ పెట్టాం, 40 పాయింట్స్ చాలు, ఇక్కడ 41 పెట్టాను. ఓకే, సో ఇప్పుడు ఏమైందండి, ఇక్కడ స్టాప్ లాస్ అయిందా, కాలేదు. ఓకే, ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి, మీకు స్టాప్ లాస్ కాలేదు, టార్గెట్ హిట్ అవ్వడం జరిగింది. మన స్టాప్ లాస్ ఇది. ఓకే, 20 పాయింట్స్ ఇక్కడ ఎంట్రీ ఉంటుంది, ఇది ఎంట్రీ. ఓకే, ఇది మనకి ఎంట్రీ. ఓకే, ఇది ఈ లైన్ అనేటువంటిది తెలుసు కదా మీకు, ఇది యూజ్ చేసే వాళ్ళకి తెలుస్తుంటుంది స్టాప్ లాస్. అండ్ ఈ లైన్ అనేటువంటిది ఇది టార్గెట్ అనమాట. సో మనకి ఏమైంది, హ్యాపీగా ఇక్కడ నుంచి ఈ లైన్ని టచ్ చేసింది, చాలా వెళ్ళింది కిందికి. ఓకే, ఇక్కడ చూడండి, చాలా వెళ్ళిందండి ఇది. ఓకే, ఇంత మూవ్ మనకి అవసరం లేదు. ఓకే, మీరు ట్రయల్ చేసుకుంటే చేసుకోవచ్చు, అది మీ పర్సనల్ చాయిస్ అది. ఓకే, బట్ మన స్ట్రాటజీ ప్రకారం 1:2 ఇక్కడికే వచ్చేసింది. ఓకే, సో ఇక్కడే వచ్చేసింది. ఈ క్యాండిల్ క్లోజ్ కాగానే ఎంట్రీ తీసుకుంటాం, ఈ క్యాండిల్ ఇక్కడికి వచ్చేసింది. ఇంకా అది మీరు ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇంకా మంచిగా డౌన్ వచ్చేసింది అనుకోండి, మీకు ఇంకా ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. బట్ అన్నిసార్లు అలా దొరకదు. ఓకే, సో మన స్ట్రాటజీ ప్రకారం మనకైతే ఇక్కడ 40 పాయింట్స్ వచ్చేసింది, అయిపోయింది. ఓకేనా, సో మనకి ఏ డేట్ అండి, June 4th రోజు. ఓకే, సో ఇది క్లియర్ కదా, మీకు స్ట్రాటజీ అర్థమైంది కదా. సో మీకు అలాగే బ్యాక్ టెస్ట్ అన్నీ చూపిస్తాను, ఒకటి చూడగానే సరిపోదు కదా. ఓకే, సో ఎవరైతే ఇప్పటివరకు వీడియో చూస్తున్నారో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. రైట్, నెక్స్ట్ 5th రోజు ఉంది. ఓకే, సో ఇది ఫిఫ్త్ రోజు ట్రేడ్ చేయాలంటే మనం 4th రోజు సంబంధించినటువంటి లో అండ్ హై మార్క్ చేసుకోవాలి. ఓకే, సో లో ఎక్కడుంది, ఇదే కదా, ఇది లో. ఓకే, హై ఎక్కడుంది, ఇది హై. ఓకే, సో ఏమైంది, ఆ రోజు మొత్తం ఈ మధ్యలోనే ఉంది, ఓపెన్ అవ్వడం. మనకు ఫస్ట్ కండిషన్ ఏంటి, ఇక్కడ ఓపెన్ అవ్వడం, ఈ రెండింటి మధ్యలో ఓపెన్ అవ్వాలి. ఓకే, ఓపెన్ అయింది, బట్ ఈ మధ్యలోనే ఉంది, ఎటువైపు బ్రేక్ చేయలేదు. ఓకే, ఎటువైపు బ్రేక్ చేయలేదు. ఓకే, సో ఆ రోజు మనకు ఎంట్రీ లేదు. ఓకే, నెక్స్ట్ 6th రోజు చూద్దాం. 6th చూడాలంటే మళ్ళీ 5th మార్క్ చేసుకోవాలి, అంతే కదా. 5th లో అండ్ హై. ఓకే, 5th లో ఇక్కడ ఉంది. ఓకే, హై ఎక్కడ ఉంది, ఓకే ఇక్కడ నుంచి పెట్టేస్తాను, మీకు డే మొత్తం కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. సో ఇది హై. ఓకే, ఇక్కడ నుంచి ఇలా ఉంది కదా, ఇది హై అన్నమాట. ఓకే, సో అర్థమవుతుంది కదా. సో ఏమైంది, దీనిపైన ఓపెన్ అయింది. ఓకే, దీనిపైన ఓపెన్ అయింది, దీనిపైన ఓపెన్ అయితే కూడా మనకు ఎంట్రీ లేనట్టు. ఓకే, రైట్, తీసేద్దాం. నెక్స్ట్ 6th. ఓకే, 6th డ్రా చేసి పెట్టుకుందాం. ఓకే, ఎందుకంటే 7th రోజు మనం చూస్తున్నాం కాబట్టి. ఓకే, రైట్, 6th రోజు డ్రా చేస్తే హై అనేటువంటిది ఇదేనా, రైట్. సో లో ఎక్కడుంది, ఇది, రైట్. రైట్, చూస్తే 7th రోజు ఏమైందండి, ఫస్ట్ కండిషన్ మనకి ఓపెనింగ్ అనేటువంటిది ఈ రెండు లైన్స్ మధ్యలోనే ఉండాలి. ఓపెనింగ్ అక్కడే అయింది కదా, మధ్యలోనే ఓపెన్ అయింది కదా ఫస్ట్. రైట్, సో నెక్స్ట్ ఏమైంది, పైవైపు బ్రేక్ చేస్తే, గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేస్తే సి సైడ్ తీసుకుంటాం, కింది సైడ్ రెడ్ క్యాండిల్, ఇక్కడ దీనిపైన గ్రీన్ క్లోజ్ అయితే సి సైడ్ తీసుకుంటాం, దీని కింద రెడ్ క్లోజ్ అయితే పి సైడ్ తీసుకుంటాం. ఇక్కడ ఏమైంది, గ్రీన్ క్లోజ్ చేసింది. ఓకే, ఇది క్లియరా, గ్రీన్ క్లోజ్ చేసింది. క్లోజ్ చేయగానే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. మన ఎంట్రీ ఎక్కడ ఉంటుంది, ఇది ఎంట్రీ. ఓకే, 22,923. దీంట్లో నుంచి ఏం చేయాలి మనం, 22,923లో నుంచి స్టాప్ లాస్ ఎంత మనది, 20 పాయింట్స్. అంటే 923 మైనస్ 20 అంటే 903 వస్తుంది. 903 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, ఇది ఎంట్రీ, వేరే కలర్ పెట్టేస్తా ఎంట్రీకి. ఓకే, రైట్. సో ఇది ఎంట్రీ అండి, ఈ లైన్ ఎంట్రీ, ఇది స్టాప్ లాస్. ఓకే, రైట్. టార్గెట్ ఎంత మనకి 40 పాయింట్స్. 40 పాయింట్స్ అంటే ఇది ఎంత ఉంది, 923. 22,923 ప్లస్ 40 అంటే 63 కావాలి మనకి. ఓకే, అంతేనా, 63. ఓకే, ఇక్కడ పెట్టేశాను. ఏమైంది, ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇక్కడ సరిగా చూడండి, ఇక్కడ
స్టాప్ లాస్ కాలేదు, ఎక్సలెంట్గా టార్గెట్ హిట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి దాని దగ్గరికి వచ్చిన తప్పితే దాన్ని హిట్ చేయలేదు. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు జాగ్రత్తగా. ఓకే, జూమ్ చేసుకొని చూసుకోండి, మీరు కూడా మీ దాంట్లో కూడా ఉంటుంది కదా ప్లాట్ఫామ్లో చూసుకోండి. ఓకే, టైం వేస్ట్ అవుతుంది. ఓకే రైట్, ఇక్కడ మనకి టార్గెట్ ఈజీగా 1:2 రేషియో అండి. ఓకే 1:2. ఓకే 1:2 మనకి పాయింట్స్ చూస్తే మనకు 20 పాయింట్స్ అండి స్టాప్ లాస్. అవునా, స్పాట్లో 20 అంటే ఆప్షన్లో మీకు ఎంత ఉంటుంది, 10 పాయింట్సే ఉంటుందండి. 10 అంటే మనకి నిఫ్టీ లాట్ సైజ్ 25 కాబట్టి 10 × 25 అంటే 25 రూపీసే లాస్ ఉంటుంది సింగిల్ లాట్ పైన. మీ దగ్గర ఒక 5,000 ఉంటే కనుక ఆప్షన్ బయింగ్ దీంట్లో చేస్తే మీకు లాస్ ఇన్ కేస్ స్టాప్ లాస్ హిట్ అయితే 250 రూపీస్ ఉంటుంది. అదే ఒకవేళ టార్గెట్ హిట్ అయితే ఎంత ఉంటుంది, మనకు టార్గెట్ ఎన్ని పాయింట్స్, 40 పాయింట్స్. సో అప్రాక్సిమేట్లీ మనకు ఆప్షన్ ప్రీమియం ఎంత ఉంటుంది, 20 ఉంటుంది. 20 × 25 అనమాట, అంటే ఎంత అవుతుంది, 500 రూపీస్ అనేటువంటిది మనకి టార్గెట్ ఉంటుంది. అంటే మీకు స్టాప్ లాస్ అయితేనేమో 250 రూపీస్. ఓకే, వేలల్లో లాస్ ఏం రాదండి. ఓకేనా, 250 రూపీస్ లాస్ ఉంటుంది. ఇన్ కేస్ టార్గెట్ హిట్ అయితే 500 రూపీస్ అప్రాక్సిమేట్లీ. ఈ 250 అయినా ఈ 500 అయినా ఒక 50 రూపీస్ 70 రూపీస్ అటు ఇటుగా ఉండొచ్చు, ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు అనమాట. ఓకేనా, ప్రీమియం బట్టి. ఓకే 500 రూపీస్ ఉంటుంది. అందుకే ఎందుకంటే పోయేటప్పుడు 250 పోతుంది, వచ్చేటప్పుడు 500 వస్తుంది కాబట్టి దీన్నే మనం 1:2 అంటాం. ఓకే, అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏ రోజు చూసాం, 7th రోజు చూసాం. సో మిగిలిన డేస్ కూడా చూద్దాం. ఇక్కడ నుంచి చాలామంది స్కిప్ అయిపోతారు ఇంకెందుకులే అనేసి. బట్ యాక్చువల్లీ నాకే అట్లా టైం వేస్ట్ యాక్చువల్లీ మీకు ఇంత చూపించడము. బట్ ఏదో హిట్ అయిన రోజు చూపించేసి స్టాప్ లాస్ అయిన రోజు చూపించకుండా ఉండకూడదు కదా. సో అందుకే ఒక మంత్ మొత్తం చూపించాలనేసి డిసైడ్ అయినా కాబట్టి, అందుకే మనకి ఇప్పుడు లేటెస్ట్ మంత్ జూనే కాబట్టి జూన్ మంత్తే చూపిస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ మనం 10th ఉందండి. ఓకే, మనకి 7th తర్వాత 8th 9th హాలిడేస్, 10th ఉంది. 10th రోజు మనం చెక్ చేయాలి అంటే దాని ముందున్నటువంటి డేని 10th రోజు మనం చూడాలి అంటే, ఓకే 10th రోజు చూడాలంటే దాని ముందున్నటువంటి 7th రోజు. ఓకే, ఇది ఇక్కడ మనం ప్రీవియస్ డే హై అండ్ లో మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ లో మార్క్ చేయని అవసరం లేదు మీకు. ఓకే ఓకే ఇక్కడ ఇది లో, ఓకే ఇది హై. మనకి ఏమని చెప్పాం, ఫస్ట్ కండిషన్ ఇక్కడ చూడండి, హై సరిగా గీద్దాం. ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో ఇక్కడ చూడండి, ఇది హై అనేటువంటిది ఎగ్జాక్ట్లీ ఇక్కడ గీయాలి. ఓకే ఒక్క నిమిషం, ఇది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే ఏమైంది, దీని ఓపెన్ చూడండి, గ్రీన్ క్యాండిల్ యొక్క ఓపెన్ చూడండి, ఏమైంది ఈ లైన్ కన్నా పైన ఓపెన్ అయిందండి. ఓకే, పైన ఓపెన్ అయిందా లేదా, మీకేం చెప్పాను, ఓపెనింగ్ అనేటువంటిది మనం డ్రా చేసినటువంటి ఈ 2 లైన్స్ ప్రీవియస్ డే హై ప్రీవియస్ డే లో మధ్యలోనే అవ్వాలి, ఈ మధ్యలోనే అవ్వాలి అనేటువంటిది చెప్పాను. ఏమైంది, ఈ కండిషన్లో పైన ఓపెన్ అయింది కాబట్టి ఆ రోజు ఈ స్ట్రాటజీ అప్లై చేయము. ఓకే, ఇది క్లియరా. రైట్, నెక్స్ట్ 11th రోజు చూడాలండి. ఓకే, 11th అంటే మనం 10th రోజు సంబంధించినటువంటి హైలో మార్క్ చేసుకోవాలి. ఓకే, ఓకే రైట్. ఇప్పుడు ఏమైందండి, ఓపెనింగ్ అనేటువంటిది ఇది ఇంపార్టెంట్ చూడండి. ఓకే, ఓపెనింగ్ అనేటువంటిది ఈ 2 లైన్స్ మధ్యలోనే అయింది. ఓకే, డౌన్ సైడ్ బ్రేక్ అయింది అంటే ఇక్కడ ఏం చేయాలి, పిఈ తీసుకోవాలి. ఓకే, పుట్ ఆప్షన్ తీసుకుంటాం. ఇక్కడ 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాలి. ఇక్కడ ఏమైంది, స్టాప్ లాస్ అయిందండి. ఓకే, సో ఇప్పటివరకు మనకి 2 టార్గెట్లు అయినాయి. ఓకే, ఇప్పుడు ఒకటి స్టాప్ లాస్ అవ్వడం జరిగింది. సో మొత్తం మంత్ మొత్తం చూద్దాం, ఎన్ని స్టాప్ లాస్లు ఎన్ని టార్గెట్లు అనేటువంటిది మీకే క్లియర్గా ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి 12th రోజు చూద్దాం. 12th చూడాలంటే 11th మార్క్ చేయాలి, అంతే కదా. రైట్, 11th హై. ఓకే, ఇది ఇంతకంటే హై లేదు ఆ రోజు. ఓకే, నెక్స్ట్ ఇంతకంటే లో లేదు. ఓకే రైట్, రైట్ ఇలా డ్రా చేసాం. ఫస్ట్ కండిషన్ ఏంటి, ఈ రెండింటి మధ్యలో ఓపెన్ అవ్వాలి. అలాగే ఓపెన్ అయింది కదా. రైట్, సో ఇటువైపు బ్రేక్ చేస్తే అటువైపు తీసుకోవాలి. పై సైడ్ బ్రేక్ చేసింది. ఎక్కడ బ్రేక్ చేసింది, ఈ క్యాండిల్ చూడండి. ఓకే, ఈ క్యాండిల్ దగ్గర బ్రేక్ చేసింది, దానిపైన క్లోజ్ అయింది చూడండి. మీరు కావాలంటే జూమ్ పెట్టుకొని చూడొచ్చు, కావాలంటే జూమ్ చేసుకొని చూడండి. ఓకే, సో ఇక్కడ ఎంటర్ కాగానే ఇక్కడ మనం సిఈ తీసుకుంటాం, 23,400 సిఈ తీసుకుంటాం. ఓకే, సో ఇందులో మనకి 20 పాయింట్స్ స్టాప్ లాస్ అన్నమాట ఇందులో. ఓకే, సో ఇందులో 20 పాయింట్స్ మీకు ఇది మంచిగా టార్గెట్ ఇవ్వడం జరిగింది, టార్గెట్ హిట్ అవ్వడం జరిగింది. మీరు కావాలంటే ఇది పెట్టి డ్రా చేసుకోవచ్చు. ఓకే, కాకపోతే టైం వేస్ట్ అవుతుంటుంది మీకు, ఎందుకంటే ఎంట్రీస్ చూపిస్తే బెటర్ కదా. ఇక మీకు టార్గెట్ అవి అనేటువంటిది ఇక్కడ మీరు చూడవచ్చు. స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్, 20 పాయింట్స్ అని చెప్పినాం. స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది.
అంతే కదా 20 పాయింట్స్. టార్గెట్ ఎన్ని పాయింట్స్ అని చెప్పినాం 40 పాయింట్స్ అని చెప్పినాం. ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్ 20 పాయింట్స్. ఓకే టార్గెట్ ఎన్ని పాయింట్స్ 40 పాయింట్స్. అంటే ఇదేమో టార్గెట్ అవుతుంది, ఇది ఎంట్రీ అవుతుంది, ఇది స్టాప్ లాస్. ఓకే ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ కదా మనం ఎంట్రీ తీసుకుంది, ఇక్కడ పైకి వెళ్ళింది, డౌన్ వచ్చింది. ఓకే ఇక్కడ డౌన్ వచ్చింది, బట్ మన స్టాప్ లాస్ అనేటువంటిది అయ్యిందా చూడవచ్చు, మీరు జూమ్ చేసుకొని చూడండి. స్టాప్ లాస్ అవ్వలేదు. ఓకే స్టాప్ లాస్ అవ్వలేదు, ఇక్కడ చూడవచ్చు. ఓకే స్టాప్ లాస్ అవ్వలేదు. ఓకే గ్యాప్ ఉంటుంది డెఫినెట్గా. ఓకే ఇక్కడ మన టార్గెట్ అనేటువంటిది హిట్ అవ్వడం జరిగింది. ఓకే సో ఆల్మోస్ట్ మీకు టార్గెట్ హిట్ అవ్వడం జరిగింది. ఓకే సో దీన్ని మీరు సరిగా డ్రా చేస్తే ఇక్కడ వస్తుంది మీకు, అక్కడ టార్గెట్ హిట్ అవ్వడం జరిగిందనమాట. సో ఆల్మోస్ట్ ఇక్కడ టార్గెట్ ఆల్మోస్ట్ అయిందండి. ఓకే రైట్. సో ఒకవేళ మీరు ఇక్కడ ఎగ్జిట్ కాలేదనుకోండి, ఇన్ కేస్ ఇక్కడ మీకు స్టాప్ లాస్ చేస్తుంది. ఓకే సో అది క్లియరా? రైట్. సో నెక్స్ట్ ఇంకో డే చూద్దాం. ఓకే 13th. ఓకే 13th రోజు చూద్దాం. 13th చూడాలంటే మనకు 12th ప్రీవియస్ డే లో అండ్ హై మార్క్ చేసుకోవాలి. ఓకే రైట్. ఏమైందండి పైన ఓపెన్ అయిందండి. సో ఇది ఉండదు. ఇంకొంచెం ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను ఇక, ఎందుకంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కాబట్టి. రైట్. సో ఇప్పుడు 14th చేయాలి. 14th చేయాలంటే మనం 13th మార్క్ చేయాలి. ఓకే సో 13th ఇక్కడ. ఓకే నెక్స్ట్ ఇక్కడ. ఓకే ఈ మధ్యలోనే ఓపెన్ అయిందండి. ఓకే డౌన్ సైడ్ క్లోజ్ కూడా అయింది. సో ఇక్కడ పిఈ ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ ఏమైంది, ఇది స్టాప్ లాస్. ఓకే ఇది స్టాప్ లాస్. ఏ రోజు 14th రోజు స్టాప్ లాస్ అయింది. ఇంతకుముందు 11th రోజు స్టాప్ లాస్ అయింది కదా. సో 11th అండ్ 14th రోజు మనకి స్టాప్ లాస్లు అవ్వడం జరిగింది. ఓకే సో నెక్స్ట్ ఇక్కడ చూద్దాం 18th. ఓకే 18th కావాలి అంటే మనకి ముందు రోజు ఉన్నటువంటిది మనం ఇలా డ్రా చేసుకుంటాం. సో ఇక్కడ అర్థమవుతుంది కదా, లో డ్రా చేయట్లేదు, అర్థమవుతుంది కదా, చేద్దాం డ్రా చేద్దాం. ఓకే రైట్. ఇది పైన ఓపెన్ అయింది, 2 లైన్స్కి పైన ఓపెన్ అయింది కాబట్టి ఆ రోజు ఉండదు. సో నెక్స్ట్ 19th రోజు చూద్దాం. 19th రోజు చూడాలంటే దాని హై ఇది. ఓకే లో. సో ఆ రోజు కూడా ఏమైంది మనకి పైన ఓపెన్ అయింది, ఇక్కడ కనిపిస్తుంది కదా పైన ఓపెన్ అయింది. సో స్ట్రాటజీని అప్లై చేయము. నెక్స్ట్ దీని హైని మార్క్ చేద్దాం అండ్ ఈ రోజు యొక్క లోని అంటే 19th యొక్క లోని చేస్తే ఏమైంది మధ్యలోనే ఓపెన్ అయింది, బట్ ఎటువైపు బ్రేక్ చేయలేదు, అంటే ఆ రోజు కూడా మనకి ఎంట్రీ లేదు. నెక్స్ట్ ఏం చేద్దాం 20 రోజుకు సంబంధించినటువంటి హైని మార్క్ చేసుకుందాం. ఓకే అలాగే లోని కూడా మార్క్ చేసుకుందాం. ఏమైంది ఓపెనింగ్ రెడ్ క్యాండిల్కి ఓపెనింగ్ పైన ఉంటుంది. సో దీని పైన ఓపెన్ అయింది కాబట్టి దీన్ని మనం ఎంట్రీగా తీసుకోకూడదు. ఓకే అది మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కండిషన్స్లో, దాని మధ్యలోనే ఓపెన్ అవ్వాలని చెప్పాం. సో నెక్స్ట్ వచ్చేసరికి 24 కావాలంటే ఇక్కడ ఇది మార్క్ చేసుకోవాలి. ఓకే దీని హై అండ్ లో మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుంటే ఏమైంది ఇక్కడ ఓపెనింగ్ చూడండి, ఓపెనింగ్ క్యాండిల్ ఫస్ట్ 5 minutes క్యాండిల్ రెడ్ గ్రీన్ దీని కింద ఓపెన్ అయింది కదా, అంటే మనకి దీంట్లో ఎంట్రీ లేదని అర్థం. ఓకే సో నెక్స్ట్ 24 అంటే మనం 25 చూడాలంటే 24 మార్క్ చేసుకోవాలి. ఈరోజు కూడా ఏమైంది ఇక్కడ హై పైనే ఓపెన్ అయింది. ఓకే సో ఇక్కడ ఈ రెండింటి మధ్యలోనే ఓపెన్ అవ్వాలి, బట్ పైన ఓపెన్ అయింది కదా ఆ రోజు కూడా ఉండదు. ఓకే నెక్స్ట్ 26 రోజు చూద్దాం. అంటే 25 హై లో మార్క్ చేయాలి. ఓకే హై మార్క్ చేసా. ఓకే నెక్స్ట్ లో మార్క్ చేద్దాం. రైట్ ఇక్కడ లో మార్క్ చేసాం. ఈ రెండింటి మధ్యలోనే ఓపెన్ అయింది. ఫస్ట్ కండిషన్ ఓకే. సెకండ్ కండిషన్ దీన్ని పైన కానీ కింద కానీ క్లోజ్ చేయాలి, దీనిపైన క్లోజ్ అవ్వాలి, బ్రేక్అవుట్ ఇవ్వాలి. సో ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది. ఓకే ఇక్కడ బ్రేక్అవుట్ చేసింది. ఏ క్యాండిల్ అయితే బ్రేక్అవుట్ చేస్తుందో అక్కడ మన ఎంట్రీ అన్నమాట. సో ఇక్కడ అర్థమైంది కదా, ఇక్కడ మీకు డ్రా చేసి చూపించాల్సింది కూడా అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. 20 పాయింట్స్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోండి, ఈజీగా మీకు 40 పాయింట్స్ అయితే టార్గెట్ హిట్ చేయడం జరిగింది. సో అర్థమైంది కదా. 26th మనకి టార్గెట్ అయిందండి. 26th జూన్ మనకి టార్గెట్ హిట్ చేయడం జరిగింది. 26th జూన్. నెక్స్ట్ 27 చూద్దామండి. ఓకే నెక్స్ట్ 27 చూడాలంటే 26కి సంబంధించినటువంటిది డ్రా చేసుకోవాలి. ఓకే 26 ఇదే కదా. రైట్ హై అండ్లో మార్క్ చేసుకున్నాను.
27 ఏమైందండి, లోపలనే ఓపెన్ అయింది కదా. ఓపెన్ అయ్యి ఏం చేసింది, ఇక్కడ పై సైడ్ బ్రేక్ చేసింది. అంటే ఏం చేస్తాం, సిఈ సైడ్ తీసుకుంటాం. సిఈ సైడ్ తీసుకొని ఇక్కడ ఎంట్రీ తీసుకొని 20 పాయింట్స్ స్టాప్ లాస్, 40 పాయింట్స్ టార్గెట్. ఈజీగా మీకు 40 పాయింట్స్ టార్గెట్ హిట్ అవ్వడం జరిగింది. అంటే 27 రోజు కూడా టార్గెట్ హిట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ 28 రోజు కావాలి అంటే మనం 27 సంబంధించినటువంటి ఇక్కడ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుంటే ఏమైంది, ఈ హై పైనే ఓపెన్ అయింది. సో కాబట్టి ఈరోజు కన్సిడర్ చేయము. సో అర్థమైంది కదండి మీకు, ఇక్కడ రిజల్ట్ అనేటువంటిది అర్థమైంది కదా. ఓకే, సో ఇదండి స్ట్రాటజీ. ఓకే, ఇప్పటివరకు పేషెన్స్గా ఉన్నారు అంటే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. సో ఇది స్ట్రాటజీ, బ్రేక్అవుట్ స్ట్రాటజీ. మీకు ఎలా అనిపించింది అనేటువంటిది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎలా ఉంది ఈ స్ట్రాటజీ, మీకు ఎలా అనిపించింది అట్లీస్ట్ ఇప్పుడు విన్న తర్వాత. సో తర్వాత మీరు బ్యాక్ టెస్ట్ చేయండి, వర్చువల్ ట్రేడింగ్ చేయండి. తర్వాత మీకు రిజల్ట్ బాగుంది అనుకుంటేనే మార్కెట్లో మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అది మీ ఓన్ రిస్క్ పైన. ఓకే, సో అండ్ వన్ మోర్ థింగ్. సో రీసెంట్గా మనం ఎల్ఐసి బ్లూ గురించి చెప్తున్నాం కదా. సో అన్ని బ్రోకరేజ్ వాటిలో 20 రూపీస్ పర్ ఆర్డర్ ఉంటే దీంట్లో 15 రూపీస్ పర్ ఆర్డర్ ఉంది. సో మనకి అమౌంట్ అనేటువంటిది, బ్రోకరేజ్ అనేటువంటిది మనకు చాలా సేవ్ అవుతుంది అనమాట మంత్లీ వచ్చేసరికి. సో అందుకని మీకు అకౌంట్ ఓపెన్ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నేను ఎల్ఐసి బ్లూ అకౌంట్ లింక్ ఇచ్చాను. దానిపైన క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయండి. సో అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మీకు ఏమైనా ట్రబుల్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. దానికి టెక్స్ట్ మెసేజ్ కానీ వాయిస్ మెసేజ్ కానీ సెండ్ చేయండి. మీకు ఫర్దర్గా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో మీ అకౌంట్ ప్రాసెసింగ్ అనేటువంటిది కంప్లీట్ చేసేలా చేయడం జరుగుతుంది అన్నమాట. సో అలాగే ఇందులో ఉన్నటువంటి ఎల్ఐసి బ్లూలో ఇంకొక ఫీచర్ ఏంటంటే మీకు బ్రాకెట్ ఆర్డర్స్ కూడా వర్క్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఆ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ఒకేసారి పెట్టవచ్చు. మరో వాల్యుబుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.